తలలు వంచండి. మనం ఈ రాత్రికాల సమయంలో ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగలటి మా తండ్రి, ఇగ నాయన సర్వలోక న్యాయాధిపతి, ఆత్మస్వరూపమైనటువంటి ప్రియ పరలోకమందు ఉన్నటువంటి మా తండ్రి, మీ ఘనమైన నామానికి వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. నాయన ఉదయకాల సమయం మొదలుకొని నాయన ఇప్పటి వరకు ఎంతగానో మీ దయరెక్కల చాటున కాచి కాపాడారు నాయన. మా పనిపాట్లలోనూ విషయంలోనూ ప్రతి విషయంలోనూ మీరు తోడై ఉన్నారు తండ్రి. మాతో పాటు నాయన మీతో పాటు నడిచే కృపాభాగ్యం మాకు అనుగ్రహించారు. అందును బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. పరిశుద్ధతను కోల్పోయి తండ్రి, మా అపరాధముల చేతను మా పాపముల చేతను మేము చచ్చిన వారమై పడి ఉండగా తండ్రి, మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి ద్వారా తండ్రి ఇగోనైనా మా పాపములకు శిక్ష ఆయన మీద వేసి అంధకార సంబంధమైన అధికారంలో నుండి మమ్మల్ని విడుదల చేసి తండ్రి, మీ యొక్క రాజ్య నివాసులుగా మమ్మల్ని చేసి తండ్రిని చేసి మీతో పాటు నడిచే భాగ్యం మాకు అనుగ్రహించినందుకే తండ్రి మీకు వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. నాయనా, మహోన్నతుడు ఒక దేవా మీకే స్తోత్రం, మహాదేవా మీకే మహిమ, దేవాతి దేవా నీకే స్తుతి, జీవము గల మా దేవా మీకే స్తోత్రం, ప్రేమగల మా దేవా మీకే మహిమ, ప్రేమకు సమాధానమునకు అరకడమైనటువంటి మా దేవా మీకే స్తుతి, శాశ్వతుడైనటువంటి మా దేవా నీకే స్తోత్రం, ఆదరణ అనుగ్రహించు మా దేవా మీకే మహిమ, ఓర్పును ఆదరణకు కర్తయ్యున్నటువంటి మా దేవా మీకే స్తోత్రం, మాకు రాజ్యం అనుగ్రహించుటకు ఇష్టమై ఉన్నటువంటి మా తండ్రి మీకే మహిమ, జీవము గల మా తండ్రి మీకే స్తోత్రం, ఇజ్రాయేలుకు తండ్రి మీకే స్తుతి, నీతిమంతుల తండ్రి మీకే మహిమ, రహస్యమందున మా తండ్రి మీకే స్తుతి, నీతిగల మా తండ్రి మీకే స్తుతి, మీకే స్తోత్రం, యేసుక్రీస్తు యొక్క తండ్రి మీకే మహిమ, మాకందరికీ తండ్రి మీకే స్తోత్రం, మా యొక్క తండ్రి మీకే స్తోత్రం, స్తోత్రం నాయన. ఇదిగో తండ్రి పరిశుద్ధుడ, ప్రేమగలటి మా తండ్రి, మా తల్లి గర్భాన పండింది మొదలుకొని ఆయన సర్వత్ర సంఘంగా ప్రపంచంలో మీ బిడ్డల మీద మేమందరము తండ్రి మా తల్లి గర్భాన పండింది మొదలుకొని ఇప్పటి వరకు మాట వలన, నాలుగు వలన, క్రియల వలన, చేతుల వలన, ఆలోచనల వల్ల అనేక విషయాలలో నాయన పాపం చేసి ఉన్నాం తండ్రి. మా పాపాలన్నీ మన్నించమని తండ్రి, మిగతా తండ్రి మీరు ఇర్మియా గ్రంథంలో మీరు సెలవిచ్చిన రీతిగా తండ్రి, నేను వారి పాపముల విషయం ఇక ఎన్నడను జ్ఞాపకం చేసుకున్నాను అని సెలవిచ్చిన రీతిగా తండ్రి, మా పాపములన్నీ మన్నించమని తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నాను ఆయన. ఇగో తండ్రి, హిమము కంటే తెల్లగా ఉన్నట్టు మా పాపములన్నీ కడిగి పవిత్రపరచమని తండ్రి, మా యందు శుద్ధ హృదయము కలగజేయమని తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నాను ఆయన. నాయన తండ్రి, ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము అనేటువంటి ఆత్మఫలాలు తండ్రి మేము పండే విధముగా తండ్రి మీ సన్నిధిలో తండ్రి నాయన మేమందరము తండ్రి మీరు పిలిచిన తండ్రి పిలుపునకు తగినట్టుగా మేమందరం ఈ భూమి మీద పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను బ్రతుకుటకు మాకు నేర్పము నాయన తండ్రి. నాయన మీ ప్రియ కుమారుని స్వారూప్యములకు మేము మార్పు పొందినట్లు మా యందు తండ్రి మీ ఆత్మ యందు వర్ధిల్లినట్లు నాయన మాకు సహాయం దయచండి నాయన తండ్రి. మాలో అనేకులు నాయన రోగంతో బాధపడుతున్నారు, ఆత్మీయ రోగంతో బాధపడుతున్నారు నాయన. మీలో నుండి వేరైపోయి సాతాను కాడి క్రింద మరలా దాస్యం అనే కాడి కిందకి వెళ్ళిపోయినటువంటి బిడ్డలందరినీ కూడా తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని నాయన మీ దక్షిణాస్తం వారికి తోడుగా ఉంచి తండ్రి లేవనెత్తమని అడుగుచున్నాము తండ్రి. ఎక్కడ పడిపోయారో తండ్రి ఆ బిడ్డలు అక్కడే నాయన లేవటానికి సహాయం చేయండి నాయన. బలహీనమైనటువంటి బిడ్డలందరినీ కూడా లేవనెత్తండి అయాగోనైనా యాకోబునైనా మందరం నడిపించినప్పుడు కూడా బలహీనటువంటి గొర్రెలు చిన్న గొర్రెలు అని సెలవిచ్చారు కదా తండ్రి. నెమ్మదిగా తోలుకొని పోదును, స్పీడ్గా తోడుకెళ్ళిపోతే నాయన చనిపోతాయేమో అని అన్న రీతిగా తండ్రి ఇదిగోనైనా ఇగో తండ్రి ఎన్నో సంఘంలో ఎన్నో బలహీనమైనటువంటి గొర్రె పిల్లలు ఉన్నాయి నాయన చిన్న గొర్రె పిల్లలు ఉన్నాయి కానీ ఇందులో పెద్దవి ఉన్నాయి తండ్రి ఇగో తండ్రి వీటిలన్నిటిని కానీ తోడు వాళ్ళందరికీ కాపరవి నీవే కదా నా దేవా మమ్మల్ని తండ్రి ఇజ్రాయేల్ ఐగుప్తు దేశంలో నుండి పాలు తేనె ప్రవహించే దేశానికి ఏ విధముగా నువ్వు నడిపించావో నాయన. ఇదిగో మధ్యలో ఎర్ర సముద్రం అడ్డముగా వస్తే తండ్రి పాయలుగా చీల్చావు నాయన. ఇక పగల ఎండ దెబ్బైనను తండ్రి రాత్రి వెండిల దెబ్బైనా తగలకుండా తండ్రి ఎంతగానో పగల మేఘస్తంభంలోనూ రాత్రి అగ్నిస్తంభంలో నేను బిడ్డలు నడిపించావు అట్టి రీతిగా సార్వత్రిక సంఘంలో ఉన్న ప్రతి బిడ్డని కూడా నడిపించండి అయ్యా. వాళ్ళు అయితే అన్నాడు నడుస్తున్నప్పుడు సనిగిరి గొనుగిరి ఇప్పుడైతే మేము అలా కాకుండా తండ్రి అంతకంటే ఎంతో స్వాస్థమైన పరలోకమైన కణానికి తండ్రి మమ్మల్ని నడిపించమని వేడుకుంటున్నామయ్యా. వాళ్ళైతే 40 దినాలలో వెళ్ళవలసిన దాన్ని 40 సంవత్సరాలు పట్టిందయ్యా. వారి అవినీతి వలన వారి అక్రమం వల్ల అలా జరిగిందయ్యా. మేము అలా జరగకుండా తండ్రి ఈ పరలోకపు ప్రయాణాలలో తండ్రి మీరందరూ మీరెంతగానో మాకు దక్షిణాస్తం మాకు తోడుగా ఉంచి నడిపించమని అడుగుతున్నామయ్యా. బలహీనమైనటువంటి మమ్మల్ని లేవనెత్తండి అయ్యా. మేము అనేక విషయాలలో తప్పిపోతున్నాం
అడుగుచున్నామయ్యా. అయ్యా సహాయం చేయండి అయ్యా. ఆత్మీయంగా మేము ఎదగడానికి కావలసిన కృప అనుగ్రహించండి అయ్యా. అయ్యా ఆత్మీయంగా మమ్మల్ని బలపరచండి అయ్యా. అయ్యా లేఖనాలను నేను గ్రహింపజేసే మంచి మనసును మాకు దయచేయండి అయ్యా. అయ్యా ప్రార్థన చేసే శక్తిని మాకు దయచేయండి అయ్యా. అయ్యా మీ పరిశుద్ధాత్మ అభిషేకం మా పైన కుమ్మరించండి అయ్యా. అయ్యా లేఖనాలు ధ్యానించడానికి కావలసినటువంటి మా మనస్సులు తెరవండి అయ్యా. మా హృదయాలు తెరవండి అయ్యా. అయ్యా మేమందరము బలవంతులు కావాలి తండ్రి. మీ బలవంతుల చేతిలో బాణముల వంటి వారిగా ఉన్నాయన. మీ చేతిలో మేము బాణముల వంటి వారిగా ఉండినట్లు నాయన మమ్మల్ని బలపరచండి అయ్యా. ఆయన మీ దక్షిణస్థం మాకు తోడుగా ఉంచండి అయ్యా. అయ్యా నీ కృపా కాపుదల మా మీద అనుగ్రహించండి అయ్యా. అయ్యా మమ్మల్ని ఒక మారు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా బలహీనటువంటి బిడ్డలందరినీ కూడా లేవనెత్తండి అయ్యా. అయ్యా మీ సన్నిధిలో మమ్మల్ని అందరినీ బలపరచమని నాయన మీ సన్నిధిలో వేడుకుంటున్నాను నాయన. ఆత్మీయంగా మేమందరము తండ్రి ఇగోనైనా శత్రువు మాకంటే బలవంతుడైనట్టు తండ్రి మేము భయపడిపోతున్నామేమో నాయన. నాయన నాయన భయస్థుడు దేవుని రాజ్యమునకు స్వతంత్రించుకోలేడని సెలవిస్తున్నారు కదా నాయన. మేము భయపడకున్నట్లు నాయన ఇగో తండ్రి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. దుష్టుడు గర్జించే సింహం వల్ల ఎవరిని మింగుతున్నాడని తండ్రి ఇక సంఘాల మీదకి పడుచు ఉన్నాడు కదా తండ్రి. నాయన మీరు కాపుదలు అనుగ్రహించండి నాయన మీ దయారకల చట్టన భద్రపరచండి నాయన. ఇక నేను ప్రార్థనకు ఆటంకపరిచే ప్రతి అంధకార దురాత్మ శక్తులను ఇప్పుడే నజరేయుడైన యేసుక్రీస్తు నామములో బంధిస్తున్నాం తండ్రి. ఇదిగోనైనా మీ సన్నిధిలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని అయినా భూలోకమందు మీరు ఏది బంధించబడినది పరలోకమందు బంధించబడినది లేఖనం సెలవిస్తున్నది కదా. మేము భూలోకమందు ఏది విప్పబడినది పరలోకమందు విప్పబడినది సెలవిస్తున్నారు కదా తండ్రి. ఇక నైనా ఇప్పటికీ అనేక విషయాల్లో పాపంలో ఉన్నవారినైనా నేత్రాసులనే కానీ ఇక నాలుగు వలనే కానీ నాయన ఇక సినిమా సీరియల్స్ నాయన అనేకమైనటువంటి నాయన మొబైల్స్ అశ్లీల చిత్రాలే కానీ అశ్లీలలో అశ్లీల విషయాలే కానీ ఆయన షార్ట్స్లోనే కానీ ఏ విధమైన సమయాన్ని పోనవ్వకుండా తండ్రి నాయన మీ సన్నిధిలోనైనా నిందారీతులుగా పరిశుద్ధులుగా మేము బ్రతికి తండ్రి మీరున్న లోకానికి రావడానికి ఇక పరలోక ప్రయాణాలలో తండ్రి మీ దక్షిణాస్తము తోడుగా ఉంచి మమ్మల్ని నడిపించమని తండ్రి ఇక నైనా సహాయం చేయమని అడుగుచున్నామయ్యా. లోకమాయలను లోక ఉచ్చులను నైనా మేము పడిపోకున్నట్లయినా సాతానుడు వలలు ఒగ్గి నాయన ఆ వలలో ఒగ్గులు పడిపోకుండా నాయన ఇగనైనా వేటగాని ఉరులు పడిపోకుండా నాయన నీవు తప్పించే దేవుడు అని నాయన మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నామయ్యా. నాయన ఆపద కాలమందు నాకు మొర్రపెట్టమని నేను మేము విడిపించదని సెలవిచ్చాను కదా. మనుషులు నమ్ముకుంటు కంటే రాజులు నమ్ముకుంటు కంటే యెహోవాను ఆశ్రయించడం మేలని లేఖనం సెలవిస్తున్నది కదా తండ్రి. నాయన మీ బలమైన నామాన్ని బట్టి తండ్రి మీ కృపను బట్టి మీ సన్నిధిలో వేడుకుంటున్నాను ఆయన. సహాయం చేయండి తండ్రి మాలో అనేకులు ఆత్మీయంగా బాధపడుతున్నారయ్యా. అటువంటి బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకుని లేవనెత్తండి అయ్యా. ఇక నైనా సరైన సార్లు శరీరం మీద మనసుంచుదురు ఆత్మానుసారులు ఆత్మ మీద మనసుంచుదురు అని లేఖనం సెలవిస్తున్నది నాయన. తండ్రి మేము ఆత్మానుసారంగా ఉన్నట్లు సహాయం చేయండి తండ్రి. మా హృదయంలో ఏదైనా మీకు ఆయాస్కరమైన మార్గం ఉంటే పెరికి వేయండి నాయన మీ చిత్తానుసారంగా మేము బ్రతినట్లు సహాయం చేయండి నాయన. మీ సన్నిధిలో పరిశుద్ధులుగా నిర్దోషులుగా బ్రతినట్లు నాయన మాకు నేర్పండి నాయన. మా విశ్వాసాన్ని అభివృద్ధిపరచండి తండ్రి. మీ పరిశుద్ధాత్మ సహాయం మాకు దాయిచ్చండి అయ్యా. నాయన మీ కృప చొప్పున మమ్మల్ని నడిపించమని అడుగుతున్నాం తండ్రి. దుష్టుల ఆలోచనల నుండి మా హృదయాలను విడిపింపు నాయన. సాతాను తంత్రాలు మేము పడిపోకుండా నాయన మాకు ఆత్మ సహాయం దాయిచ్చండి తండ్రి. నాయన మర్మాలను బయలుపరిచే దేవుడు నీవే తండ్రి. నాయన మాకు వచ్చే దర్శనములు కానీ లేఖనాలు ధ్యానించడానికి కావలసినటువంటి తండ్రి అయినా అలనాడు ఆ దర్శనాలు కానీ తండ్రి అట్ల వివరణలే కానీ తండ్రి మేము ఆలోచన చేస్తుండగా తండ్రి మంచి బుద్ధిని జ్ఞానాన్ని వివేకాన్ని మాకు అనుగ్రహించండి నాయన మీ కృప చొప్పున మమ్మల్ని అందరినీ నడిపించమని తండ్రి. ఇక నాయన నీతి యథార్థమైన భక్తి గలవారమై తండ్రి మీ ప్రియ కుమారుని పోలికగా సృష్టించబడిన నవీన స్వభావం ధరించుకోవడానికి సహాయం చేయండి తండ్రి. ఇక నాయన లోకాశలో కానీ నేత్రాశలో కానీ శరీర మోజులో పడిపోకుండా శక్తినివ్వండి నాయన. లోక బంధాలలోనూ ధన మోసాలలోనూ శరీర సుఖాలలో పడిపోకున్నట్లు నాయన శక్తిని ఇవ్వండి తండ్రి. ఇక నరకంలో అగ్నిజ్వాలలు కాలిపోవటానికి లోకంలో ఉన్నదంతా మేము గుర్తెరిగి తండ్రి నాయన శరీరాన్ని జయించినటువంటి జయిసాలైనటువంటి మా ప్రభువైన యేసుక్రీస్తు వారి మాదిరిగా తండ్రి మేము చేసుకొని తండ్రి ఆయన కలిగినటువంటి ఆత్మశక్తిని తండ్రి నాయన మాకు కూడా ఇవ్వండి నాయన. మాకు కూడా బలపరచండి నాయన. ఇక మమ్మల్ని కూడా స్థిరపరచండి నాయన. మీ సన్నిధిలో మేమందరము కూడా తండ్రి జయశాలుల వలె తండ్రి మీరున్న లోకానికి రావడానికి నాయన మీ ప్రియ కుమారుడు తండ్రి మమ్మల్ని మీ సన్నిధిలో పరిశుద్ధులుగా నిర్దోషులుగా నిలబెట్టడానికి మీరు చేసిన బలియాగాన్ని తండ్రి ఎల్లప్పుడూ మా హృదయంలో పదులుపరుచుకొని మేము పూర్ణ హృదయంతోనూ పూర్ణ ఆత్మతోనూ పూర్ణ శక్తితోనూ పూర్ణ వివేకంతోనూ తండ్రి మీ చిత్తానుసారమైన జీవితం మేము కలిగి ఉండినట్లనైనా మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని తండ్రి నాయన మీ సన్నిధిలో వేడుకుంటున్నాను నాయన. మరి ముఖ్యంగా పాముల వలె వివేకం కలిగి ఉండి పావురం వలె నిష్కపటముగా ఉన్నట్లు మమ్మల్ని సిద్ధపరచమని అడుగుతున్నాం మా రాజా మా దేవ. మీరున్న లోకానికి తండ్రి మేము రావడానికి కావలసినటువంటి నాయన సిద్ధపడమ
మాకందరికి దయచేయండి ఆయన. దేవా మా ప్రార్థనకు చెవియొగ్గు నాయన, మా ప్రార్థన చెవియొగ్గి ఆలకించి నాయన సహాయం చేయండి తండ్రి. కేవలం మీ బలమైన నామాన్ని బట్టి మమ్మల్ని అడుగుచున్నాం నాయన, మా క్రియలను బట్టి కాదు తండ్రి. కేవలం మీ కృపను బట్టి నాయన, కేవలం మీ బలమైన నామాన్ని బట్టి మీ సన్నిధిలో అర్థిస్తున్నాను నాయన. సహాయం చేయండి అయ్యా. అయ్యా అయ్యా ఇగో తండ్రి, పూర్ణ ఉదయంతోను, పూర్ణ ఆత్మతోను, పూర్ణ బలంతోను తండ్రి మీ సన్నిధిలో నాయన మిమ్మల్ని ఆరాధించడం, మిమ్మల్ని బలపరచడం సహాయం చేయండి తండ్రి. ఇక నా మాట అగ్ని వంటిది కాదా, బండలు బద్దలు చేసి సుత్తు వంటిది కాదా, నా మాట ద్వారా సమస్తము నిర్మించుతున్న దేవుడు, మాట ద్వారానే సమస్తము నిర్మించిన దేవుడు నాయన. ఇదిగో తండ్రి, మీ మాట ద్వారానే మమ్మల్ని స్థిరపరచము నాయన, మీ సన్నిధిలో మమ్మల్ని స్థిరపరచము, దృఢపరచము తండ్రి. ఇక నా ఆశ్చర్యకరమైన ఆలోచన శక్తి, అదుపు బుద్ధి అనుగ్రహించే దేవుడు నీవే నాయన. నాయన మీ సన్నిధిలో ప్రేమ సమాధానములు కలిగి ఉండినట్లు నాయన మీ దయరక్కల చట్టం భద్రపరచమని, నా బలమా నా దుర్గమా శత్రువులు జయించుటకు, శత్రువును జయించుటకు మాకు యుద్ధము నేర్పము నాయన. సాతాను తంత్రములను శీఘ్రముగా మా కాళ్ళ కింద చితక తొక్కించమని వేడుకుంటూ తండ్రి, ఇదిగో నీ ప్రార్థనతో ఏకీభవిస్తున్నట్టు ప్రతి బిడ్డని, ప్రతి కుటుంబాన్ని తండ్రి మీ దయరక్కల చాటును భద్రపరచమని తండ్రి. పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదము నాయన మెండుగా మీరు దయచేసి నాయన మీ దయరక్కల చాటును భద్రపరచమని వేడుకుంటూ తండ్రి, ఇదిగో నీ సమస్త ప్రార్థన నాయన మీ ప్రియకుమారుడు, మా ప్రభువు, లోకరక్షకుడు, జగత్రక్షకుడు, అన్ని నామాల కంటే పైనామైనటువంటి యేసుక్రీస్తు వారి పేరటి ప్రార్థన సమర్పించవు పొంది ఉన్నామని నమ్ముచున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం.